ఇంతసేపు మనం చర్చించింది నేను మళ్ళీ ఒకసారి ఊరికి చెప్తా, మీకు ఉపయోగపడవచ్చు. సో ఆలోచనలు ఖచ్చితంగా వస్తాయి, కానీ ఏదైనా ఒక పనిలో నిమగ్నమైనప్పుడు, పనిలో నిమగ్నం కావడం అంటే ఫిజికల్ కూడా అందులో భాగం అవునా కదా. అట్లా నిమగ్నమైనప్పుడు ఆలోచనలు ఏమైనా రాని పోని, చేసే పని ఆపకూడదు. అంటే మామూలుగా ఏం చేస్తాం, ఆలోచనలు రాగానే పని పక్కకు పెట్టి ఆలోచిస్తూ కూర్చుంటాం. అట్లా కాకుండా ఏమన్నా జరగని, ఇప్పుడు నువ్వు వంట చేస్తున్నావు ఒక 1.5 hour, అదే నీ ధ్యానము. సో వంటకు సంబంధించిన ఆలోచనలు వస్తే తీసుకొని ఆచరించు. ఇక మిగతా ఏ ఆలోచనలని ఎంటర్టైన్ చేయకు, అవి రాని పోని. గాలి వస్తుంది పోతుంది పోని, కరెంట్ వచ్చింది పోయింది పోని. సో యువర్ ఫోకస్ షుడ్ బి ఓన్లీ ఆన్ కుకింగ్ ఫుడ్. ఇలా గనక చేసావనుకో, అటు ఇటు ఇటు అటు పరిగెత్తిన మనస్సు మెల్లగా వచ్చి నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పని దగ్గర వచ్చి ఆగుతుంది. ఇది ఎలాంటిది, ఒక తల్లి పోతుంది, పిల్లవాడు వెనక అల్లరి చేస్తున్నాడు, ఆమె 2-3 సార్లు చెప్పి చూసింది. ఆ తర్వాత అయినా అల్లరి చేస్తున్నాడు, ఇంటికి పోదాం అంటున్నాడు. లేదు బస్ స్టాండ్కి వెళ్తున్నాం అని ఆమె బయలుదేరింది అంతే. వాడు అట్ల దొర్లి ఇట్లు దొర్లి అట్ల దొర్లి చివరికి పరిగెత్తుకొని అమ్మ చేయబట్టుకున్నాడు. ఇది మనందరికి అనుభవమే కదా. అంటే ఇంకా ఆ తర్వాత నువ్వు చెప్పేది ఏముండదు, ఇంకా ఫైనల్ డిసిషన్ అయిపోయింది. మదర్ బయలుదేరింది, వాడు పిల్లగాడు ఏడువని ఒక్కసారి అమ్మ కనబడకుండా పక్కకి వెళ్ళింది అనుకో, పరిగెత్తుకొని వచ్చి పట్టుకుంటాడు అంతే. ఎందుకంటే బాడీ లేకుండా మైండ్ లేదు. కానీ మైండ్ పని ఏంది, ఏది పడితే తీసుకుంటుంది, తీసుకొని బాడీని పరిచయం చేస్తుంది, చాలా ఆప్షన్స్ ఇస్తుంది. అట్లా కాకుండా అది ఓ కవి తీసుకో. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నావో ఆ పనికి సంబంధించిన ఆలోచనలన్నీ తీసుకొని ఆచరించు. దానికి బియాండ్ ఉన్నవేవి నీకు సంబంధం లేదు. ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు పెయింటింగ్ వేయాలన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఇప్పుడు ఇర్రెలెవెంట్ అన్నట్టు, అది నీది కాదు. పెయింటింగ్ వేస్తున్నప్పుడు అనిపించింది వెళ్ళి టీ తాగాలని, ఇప్పుడు ఆలోచన దానిది కాదు. కానీ పెయింటింగ్ వేయాలన్నప్పుడు ఆలోచన వచ్చింది ఇలా వేస్తే బాగుంటుందేమో, అది ఓకే, అది రెలవెంట్. సో నువ్వు చేస్తున్న పనిలో రెలవెంట్ థాట్స్ ఉన్నాయి, ఇర్రెలవెంట్ థాట్స్ ఉన్నాయి, అన్నెసెసరీ థాట్స్ ఉన్నాయి. సో ఇర్రెలవెంట్ అన్న అన్నెసెసరీ థాట్స్ అన్నిటిని పట్టించుకోకు, అది నీకు సంబంధం లేదు. మైండ్ స్వభావం అది. దానికి కారణం ఏమిటి, నీ ఇంద్రియాలే. అంటే నీవు పుట్టినప్పటి నుంచి లేదా ఈ వారం రోజులు ఎన్నిటినో చూసినావు నీ కళ్ళతో, ఎన్నిటినో ముట్టుకున్నావు నీ చేతులతో, ఎన్నిటినో నువ్వు విన్నావు, ఎన్నిటినో రుచి చూసావు. సో ఇవన్నీ కలిపి నీ మైండ్లో చాలా చెత్త పేరుకుపోయింది. ఇప్పుడు నువ్వు పని చేస్తున్నప్పుడు ఈ చెత్తలన్నీ వస్తాయి. వర్తమానంలో ఉండనీయకుండా, నిజానికి మనసు స్వభావం అది కాదు, వర్తమానంలో ఉండటమే దాని స్థితి కూడా. కానీ దాంట్లో ఉన్న రకరకాల సమాచారాలన్నీ కలిపి వర్తమానంలో ఉండనియదు. ఇది ఎలాంటిదంటే, మనం పార్టీకి వేసుకెళ్లాల్సింది ఒక డ్రెస్సు, కానీ 1000 డ్రెస్సులు ఉన్నాయి. దానివల్ల ఎంత కన్ఫ్యూజన్ వస్తుంది. ఫైనల్గా వేసుకెళ్లాల్సింది ఒకటే డ్రెస్సు, మనకు కావాల్సింది ఒకటే ఆలోచన జీవితానికి, ఏ పని చేస్తే ఆ ఆలోచన. కానీ దానికి అగెనిస్ట్గా 1000 ఆలోచనలు ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఏ పని చేస్తున్నామో ఆ పనిలో నిమగ్నమైతే, ఇట్లా కొంతకాలం కలిస్తే నీకు రాను రాను వచ్చే ఆలోచనల సంఖ్య తగ్గుతుంది. ఇది అనివార్యంగా జరుగుతుంది, ఇందులో పెద్ద రహస్యం ఏమీ లేదు. ఇంకొకటి, ఇప్పుడు బట్టల విషయం తీసుకుంటే 1000 జతల బట్టలు ఉన్నా నువ్వు ఒకటే బట్ట వేసుకొని పోవాలి, 100 జతలున్నా ఒకటే బట్ట వేసుకొని పోవాలి, 2 జతలున్నా ఒకటే వేసుకొని పోవాలి. వేసుకొని పోయేది ఎప్పుడు ఒకటే, బాడీని పట్టుకొని ఉండే ఆచ్ఛాదన ఎప్పుడు ఒకటే. అక్కడ అద్వైతమే ఉంది చూడు, ఒకటే జత. నువ్వు ఎప్పుడు ఒకటే జతను వేసుకుంటున్నావు. జ్ఞాని ఎవడయ్యా అంటే ఒకటే జత ఉంచుకున్నాడు. తద్వారా ఏ బట్టలు వేసుకోవాలన్న ప్రశ్ననే లేదు చూడు. ఇప్పుడు ప్రశ్న ఇంకా డౌట్ ఎట్లా వస్తుంది, ఎవడెవడు జ్ఞాని అయ్యాడంటే ఏం తినాలో నిర్ణయించుకున్నాడు, అదే తిన్నాడు, అయిపోయింది. ఇంకా
అంత అంత మీరు చెప్తారు కదా స్పెసిఫిక్ గా ఉండాలి. స్పెసిఫిక్. తర్వాత ఎవరు ఎక్కడ కూర్చోవాలి నిర్ణయించుకోండి ఇంట్లో, అయిపోయింది. ఇంకా బయటికి వెళ్తే ఏ బ్యాగ్ వేసుకెళ్ళాలో నిర్ణయించుకున్నాడు, అయిపోయింది. ఆ బ్యాగులో ఏ వస్తువులు ఉండాలో నిర్ణయించుకున్నాడు. నువ్వు బ్యాగ్ వేసుకుని వెళ్తావు, క్యాబేజీ తీసుకుని వెళ్ళవు, లేకపోతే మురిగిపోయిన టమాటా తీసుకుని వెళ్ళవు, నీకు కూడా తెలుసు ఏం తీసుకెళ్ళాలో. లేడీస్ పర్సుల్లో ఏముండాలో అందరికీ తెలుసు, లిప్స్టిక్ ఉండొచ్చు, లేకపోతే కొంత క్యాష్ ఉండొచ్చు, ఒక ఏటీఎం కార్డు ఉండొచ్చు. అంటే నువ్వు నిర్ణయిస్తున్నావు 100%. అదేదో పరిపూర్ణంగా నిర్ణయానికి రా. రెండవది, ఆ బ్యాగు ఎటుపక్క నుంచి ఎటుపక్క వేసుకోవాలో నిర్ణయానికి రా. ఒకవేళ నువ్వు కూర్చుంటే బ్యాగ్ నీ మీద ఉంటుందా, ఎక్కడ తగిలిస్తావా నిర్ణయానికి రా. ఎందుకంటే నువ్వు ఏ పని రెగ్యులర్గా చేస్తున్నావో దాన్ని ఫిక్స్ చేస్తే నీ మనసు కూర్చుంటుంది, తద్వారా ఆలోచనే ఉండదు ఇంకా. సో ఇది అందరికీ. అయితే ఇప్పుడు ఏ ఏ విషయాల్లో నీకు అనంతంగా ఆలోచనలు వస్తున్నాయో వాటిని తగ్గిస్తూ రావాలంటే ఫిక్స్ చేస్తూ రావాల్సింది నీవే. అవును, అక్కడ మనం ఆ కంక్లూషన్ కి రావాలా, ఇది ఇలానే అని మనం అంత ధైర్యంగా లోపల నుంచి చెప్పుకుంటేనే మనం ఇంకా జీవితానికి ఇంతే. ఇప్పుడు అంతెందుకు, తిరుపతి లడ్డు ప్రసాదం కంక్లూషన్కి వచ్చారా లేదా? ఎందుకు బిర్యానీ పెట్టట్లేదు మరి? ఇప్పుడు మాడ వీధుల్లో నా స్వామివారిని తిప్పుతారు, ఎందుకు హ్యాబిట్స్లో తిప్పరు? ఆ దేవుడికే ఫిక్స్ అయింది, నువ్వు ఫిక్స్ చేసుకోకపోతే ఎట్లా? రెండోది, ఆ ఫిక్సింగ్ వేరే వాడు చెప్పకూడదు, నువ్వు చేసుకోవాలి. నీ చేతనలోంచి కలగాలి అది. అలా ఉండదు ఇది. మళ్ళీ ఇంత నువ్వు అంత కాంప్లికేట్ ఏముంది? ఎగ్జాంపుల్ చిన్న చిన్న విషయాల్లో, వస్తువుల విషయాల్లో పాటించు. ఫస్ట్ బిగిన్ సమ్వేర్. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఎప్పుడన్నా ఇల్లు సర్దుతావు అనుకో, మొత్తం సర్దుతావా, ఒక వస్తువు తర్వాత ఒక వస్తువు సర్దుతావా? ఇల్లు సర్దడం అనేది లేనే లేదు, ఎప్పుడు వస్తువు సర్దడమే ఉంది. ఆ వస్తువు సర్దడం యొక్క చివరి దశలో ఇల్లు సర్దినట్టుగా అనిపిస్తుంది. ఇల్లు సర్దడం ఎక్కడిది? సో అట్లా ఫస్ట్ ఏవో 2-3 ఆలోచనలు ఫిక్స్ చెయ్యి ఈరోజే. ఇక్కడి నుంచి అరే రామ, ఈ దుప్పటే కప్పుకుంటా జీవితకాలం, ఈ ఒక్క దుప్పటే, ఇంకా దాన్ని ఫిక్స్ చెయ్యి. ఇంకో ఈ మూలకే ఈ మూలకే కూర్చుంటే ఈ మూలకే చేసుకో. అలాగే చేస్తున్నారు. తమిళనాడు సాంబార్ వేరే, మన సాంబార్ వేరే, ఫిక్స్ అయితేనే ఉన్నాయి. ఇడ్లీ మనది కాదంటున్నారు, ఫిక్స్ అయినరు వాళ్ళదని. అంతకంటే బ్రహ్మాండంగా చేస్తారు ఇక్కడ. అయినా వాళ్ళు ఫిక్స్ అయినరు. మన జాతీయ గీతం ఫిక్స్ అయింది. ఫిక్స్ కాకపోతే ఎంత ప్రాబ్లం. ఇప్పుడు ఆగస్ట్ 20 ఆ రోజు వస్తే మనకు ఫ్రీడమ్ వచ్చిన రోజు, ఆగస్ట్ 15 అదే ఫ్రీడమ్ వచ్చిన రోజు, మనకి ఏ పాట పాడాలో తెలియక చచ్చిపోము. డేట్ని ఫిక్స్ చేసిరే, టైం ఫిక్స్ చేసిరే. అంతెందుకు, పెళ్లి చేస్తే ముహూర్తం ఫిక్స్ చేయరా, అయ్యగారిని ఫిక్స్ చేయరా? మరి ఇప్పుడు అవన్నీ సాంప్రదాయాల ప్రకారం ఫిక్స్ చేసినవి. నీ గురించి నువ్వు కూడా ఫిక్స్గా ప్రతిదీ. నువ్వు తాగే టీ గ్లాస్ ఫిక్స్ చేయాలి, పెట్టింగా ఫిక్స్ చేయడం. టీ గ్లాస్ ఫిక్స్ చేసినావు, దాన్ని ఎక్కడ పెట్టాలో పెట్టు. ఎవ్రీథింగ్ షుడ్ బి ఫిక్స్డ్. అది ఈ 2 ఫిక్సింగ్లో ఒకటి ఉంది. వేరే వాళ్ళు చెప్తే ఫిక్స్ చేయొద్దు, గురువు గారు చెప్పారని ఫిక్స్ చేయొద్దు, నేను చెప్పానని ఫిక్స్ చేయొద్దు. నీకు తెలియాలి. ఎందుకంటే నీ ఇల్లు నీది, నీ శరీరం నీది, నీ ఆలోచనలు నీవి, నీ వస్తువులు నీవి, నీ మనుషులు నీ వాళ్ళు. నువ్వు ఫిక్స్ చేయాలి. సో ఫిక్స్ చేయగా తెలుస్తుంది. అన్నీ ఫిక్స్ చేయొచ్చు, ఒక్క మనిషిని తప్ప. కాబట్టి మనిషిని ఫిక్సే చేయకొదిలేయి. మనిషి వేరే మనిషిని నువ్వు ఫిక్స్ చేయలేవు, అందుకనే ప్రాబ్లం వస్తుంది. సో నువ్వు ఆ ఒక్క విషయంలో రియలైజ్గా మనుషుల్ని వదిలే. ఇంకా మనుషులు ఎలాగైనా ఉండదు నీ చుట్టుపక్కల. నిన్ను ఫిక్స్ చేసుకో, నీ ఆలోచనలు ఫిక్స్ చేసుకో, నీ వస్తువులు ఫిక్స్ చేసుకో, నీ కార్యాచరణ ఫిక్స్ చేసుకో, నీ బట్టలు ఫిక్స్ చేసుకో, నీ తిండి ఫిక్స్ చేసుకో. వేరే వాళ్ళు మనుషుల్ని మాత్రం కలుపుకోక. అందులో రమణ మహర్షి లైఫ్లో అన్నీ ఫిక్స్ అయినాయి, మనుషుల గురించి మాత్రం వదిలేసిండు ఆయన. తప్పదు మరి, ఎందుకంటే మనిషి కదులుతున్న జీవి కాబట్టి నువ్వు ఫిక్స్ చేసింది వాడికి నచ్చదు. గ్లాసుకు కూడా ప్రాణం అంటూ ఉంటే నువ్వు పెట్టిన చోట అది కూర్చోదు. సో మన ఆలోచనలు నిరంతరం అట్లా డిస్టర్బ్డ్గా ఉండడానికి కారణం మనం దేన్ని ఫిక్స్ చేయకపోవడమే.
అంటే ప్రపంచంలో ఉండేవన్నీ ఫిక్స్ చేయాలి. ప్రకృతిలో ఉన్నాయి, ఫిక్స్ అయ్యే ఉన్నాయి. ప్రకృతిలో ఉండేవి ఆల్రెడీ అలానే ఉన్నాయి. నీ ముక్కు ఫిక్స్ అయింది, అందుకే గాలి రోజు పీల్చుకుంటా ఉన్నావు, అక్కడి నుంచే పీల్చుకుంటా ఉన్నావు, అక్కడి నుంచి తింటున్నావు, చెవుల ద్వారానే వింటున్నావు. ఇప్పుడు ఎవ్రీడే మారిందనుకో తినే ప్లేసు, లోపల మనకి మిగతాయన్ని మనం ఫిక్స్ చేసుకోవాలి కరెక్ట్ గా. ఎవ్రీడే మారిందనుకో తినే ప్లేసు, ఎంత కష్టం. సో ప్రకృతి మళ్ళీ నేను చెప్తున్నా, ఫిక్సింగ్ అనేది ఉంది కానీ అది వేరే వాళ్ళు చెప్తే ఫిక్స్ చేయకూడదు. అది మళ్ళీ నువ్వు పద్ధతి అవుతుంది, మళ్ళీ గురువు గారిని మాటికి అడుగుతావు. అట్లా కాకుండా నువ్వే చూడు, నువ్వే ఆలోచించు, నువ్వే నిర్ణయానికి రా, నువ్వే ఆచరించు. ఒక్కటి ఫిక్స్ అయింది అనుకో దాని ఆలోచన పోయింది, ఇంక అయిపోయింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫిక్స్ చేసిన టీ ఏ గ్లాసులో తాగాలని, తద్వారా జీవితకాలం ఈ డౌట్ అయితే రాదు ఏ గ్లాసులో టీ తాగాలని. ఆ ప్రశ్న వెళ్ళిపోయిందా? 2 జతల చీరలు పెట్టుకో, ఫంక్షన్కి వెళితే 2 జతలు పెట్టుకో, ఇంకా ఫంక్షన్కి వెళితే ఆ 2 జతలు, ఇంట్లో ఉంటే ఈ 2 జతలు ఫిక్స్ చెయ్యి. లేదా ఇది ఫిక్స్ చెయ్యి, నాకు ఏదైనా ఒకటే, ఏదైనా ఒకటి నాకు అనుకున్నావు అనుకో, అది కూడా ఫిక్సింగే. అప్పుడు ఎవరైనా చినిగిపోయింది ఇచ్చినా ఓకే, మాసిపోయింది అయినా ఓకే, అట్లన్నా ధైర్యం ఉంటే చెయ్యి. సో ఏదైనా తింటా అన్నము, ఇదే తింటా అంటాం, ఫిక్స్ చేస్తున్నాం. సో ఈ ఫిక్సింగ్ అనేది నీలో జరగాలి, వేరే వాళ్ళు చెప్పకూడదు. అందరు ఏం చేస్తున్నారు, వేరే వాళ్ళు అడుగుతున్నారు ఎలా ధ్యానం చేయాలి, అది కూడా నువ్వే ఫిక్స్ చేయాలి. ఎవ్రీథింగ్ నువ్వే ఫిక్స్ చేయాలి. ఆల్రెడీ ఉంది, అరే మరి అంత గంభీరంగా మార్చకట్లా. అంటే నువ్వు ప్రతిసారి ఎందుకు కాంప్లికేట్ మారుస్తున్నావు, ఇంత సరళతరం చేసినా? లోపలేంది బయటేంది, ఫస్ట్ ఈరోజు 5 ఫిక్స్ చెయ్యి, టీ తాగే గ్లాస్ ఫిక్స్ చెయ్యి, తినే కంచం ఫిక్స్ చెయ్యి, వేసుకునే జత బట్టలు ఫిక్స్ చెయ్యి, చెప్పుల జత ఫిక్స్ చెయ్యి. ఈరోజు చాలు, అవి రేపు ఆచరిస్తూ ఉండు, జీవితకాలం ఆచరించు. రేపు ఒక 5 ఫిక్స్ చెయ్యి, కిచెన్ మొత్తం ఫిక్స్ చెయ్యి. తర్వాత ఏం వంట వండుకోవాలో ఫిక్స్ చేసుకో. అంటే నీకు తినే పదార్థాలు ఏమైనా ఉంటే ఫిక్స్ చేసుకో వాటిని. సమస్య అంతా ఎక్కడ వస్తుంది, వేరే వాళ్ళ కోసం చేసినప్పుడు ఈ ఫిక్సింగ్లో వదిలేయి, చేసి ఆడబెట్టి వెళ్ళిపో. అది ఫ్లెక్సిబుల్ ఉంచుకో, ఎందుకంటే మనుషులు కాబట్టి గొడవలు పడతారు, ఇవన్నీ ఉన్నాయి. నీకు పర్సనల్గా నీకు మాత్రమే సంబంధించిన ప్రతిదీ నువ్వు ఒక నిర్ణయానికి వస్తే ఆయా ఆలోచనలు నీ మనసు నుంచి వెళ్ళిపోతాయి, తద్వారా నువ్వు శూన్యమవుతావు, నువ్వు ఖాళీ అవుతావు. వెతుకులాట పోతా. ఇప్పుడు అవును 100%. చాలామంది కీ ఎత్తుకులాడుతూ ఉంటారు, కీ ఎక్కడ పెట్టానని. దానివల్ల మనసు ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని ఆలోచనలు, ఎవరు నువ్వు తిడతావు, నిన్ను నువ్వు తిట్టుకుంటావు, ఇక్కడ పెట్టాను ఎవరు తీశారు, అట్లా కాకుండా కీని ఫిక్స్ చేసావు. తద్వారా జీవితకాలం నీ కళ్ళు పోయినా ఇట్లా మూసుకుంటూ దొరికితే నీకు దొరికిపోతుంది. సో నువ్వు నిజంగా ఫిక్స్ చేస్తే ఏం జరుగుతుంది తెలుసా, నీకు బ్యాడ్, నీ ఆరోగ్యం బాగలేకపోయినా, నీకు చేత కాకపోయినా, నువ్వు కళ్ళు మూసుకుని ఇంట్లో మొత్తం బతికేయచ్చు. ఎందుకంటే అంతా ఫిక్స్ అయింది కాబట్టి. ఇప్పుడు కళ్ళు మూసుకొని నువ్వు తినొచ్చు కదా, నువ్వు చూడట్లేదు కదా నోటిని. అట్లా కళ్ళు మూసుకొని నువ్వు వంట చేసుకోగలగాలి. అసలు ఇట్లా అంటే డబ్బా దొరికింది, పోపుల డబ్బా, ఇట్లా అంటే దొరికింది, ఇట్లా 1 2 3 అంటే చాకు దొరికింది, ఇట్లా అంటే టమాటా దొరికింది, అట్లా అంటే ఉల్లిపాయ దొరికింది. నేను చెప్పేది ఎవ్రీథింగ్ ఫిక్స్ చెయ్యి. నువ్వు ఫిక్స్ చేస్తుంది నీ మైండ్నే. అప్పుడు అది రోజు చేయంగా ఏంటంటే సగం మైండ్ యొక్క పని తగ్గిపోతుంది. ఇంకా ఫిక్స్ చేసినాక పని మిగిలింది, ఆలోచన లేదు. పని వేరు, ఆలోచన వేరు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, టీ తాగాలని ఎగ్జాంపుల్ ఊరుకూరికే ఇస్తున్నా. టీ గ్లాస్ ఏది అన్న ఆలోచన లేదు, టీ తాగడమే మిగిలిందంతే. టీ ఎలా చేసుకోవాలన్న ఆలోచన లేదు, టీ తాగడమే మిగిలిందంతే. టీ తాగడం అన్నది ఆలోచన కాదు, పని కాబట్టి. తద్వారా అట్లా ఆలోచించే పనికిరాని ఆలోచనలన్నీ నీ నుంచి వెళ్ళిపోతాయి అనేది సుస్పష్టం. ఇప్పుడు నేను నా అనుభవంగా చెప్తున్నా, అసలు పొద్దు నుంచి రాత్రి వరకు నీకు ఏ ఆలోచనలే రావు, ఖాళీ ఉంటుంది మనస్సు. అంటే మీరు ఎలా ఉన్నా కూడా అన్నిటినీ ఒకే రకంగా చూస్తున్నారు కాబట్టి
మీకు అది ఇంకా తీసుకురాదు మైండ్ ఏ ఆలోచనలో కూడా ఫిక్స్ చేయడం వల్ల మనం చేస్తే చేయడం వల్ల. ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న ప్రతి వస్తువు ఎవ్రీథింగ్ నేను ఫిక్స్ చేశాను. అది నా స్వయం చేతల నుంచి ఫిక్స్ చేశాను, కానీ ఎవరో పెద్ద ఆయన గురువు గారు మా అమ్మ చెప్పిందని కాదు. సో ఎవరు చెప్పింది ఈ విషయంలో వినకూడదు, నీకే తెలియాలి. రోజు ఒక 5 విషయాలు ఫిక్స్ చేయి, ఓకే. అవి ఆచరించు. ఈ మీరు చెప్పిన 5 వస్తువులు, వ్యక్తులు, ఇవన్నీ కూడా ఐదిట్లో ఒక్కొక్కటి కూడా వ్యక్తుల్ని వదిలేయమని చెప్పిన అసలు నువ్వు వినడమే లేదు. ఏం చెప్తారు? మనుషుల్ని వదిలేయని చెప్పిన నీకు ముందు నుంచే. అవును. అంటే వాళ్ళ గురించి ఫిక్స్ చేయకుండా నా గురించి వాళ్ళు ఇలా ఉండాలని ఎక్స్పెక్టేషన్ లేకుండా నాకు నేను ఫిక్స్ చేసుకోవాలి. అవును 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 నాకు నాకు అది అంతే. వచ్చినా కూడా వ్యక్తుల గురించి వస్తాయి. అంటే ఈ 5 కూడా ఇవే ఉన్నాయి ఎక్కువగా. ఇవి ఉన్నప్పుడు నేను చెప్పేది ఎగ్జాంపుల్గా నీకు సంబంధించిన అన్ని ఫిక్స్ చేయి. నాకు నువ్వు అనుకుంటే ఈ రోజే ఫిక్స్ చేయొచ్చు, మొత్తం నీ జీవితం మొత్తానికి ఫిక్స్ చేయొచ్చు. ఇది తింటాను, ఇదే వేసుకుంటాను, ఇక్కడ పడుకుంటాను, ఇది నా వస్తువు, ఇది నా మూల, ఇది నా గ్లాసు, ఇది నా టీ ఫ్లాస్క్, ఇది నా కత్తి, ఇంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫిక్స్డ్. బాత్రూంలో సబ్బు డొక్కుతో సహా ఫిక్స్ అయింది. తర్వాత ఇంకా తర్వాత సమయాన్ని ఫిక్స్ చేసుకో. ఈ సమయానికి తింటా, ఈ సమయానికి పడుకుంటా, నాకు సంబంధం లేదు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు, పెళ్ళికి పోయినా, ఫంక్షన్కి పోయినా, పార్టీ జరిగినా 9:30కి లైట్ బంద్ చేసి పడుకుంటాడు అంతే. అలాగా. ఇప్పుడు కొన్నిసార్లు అందరు ఫీల్ అవుతారు, ఏంది లేక ఫ్రెండ్స్ వస్తే అంటే, రేపు పొద్దున నేను జాబుకు పోవాలి, నాకు అలసట అవుతుంది, నువ్వు వచ్చి చేస్తావురా. కరెక్ట్. 7:30 నుంచి 9:30 వరకు ఉన్న చాలు. మీరు లేట్ వచ్చి, నేను ముందే చెప్పిన మీకు నా షెడ్యూల్. ఇంకోటి, నేను మీ ఇంటికి వచ్చినా నేను 9:30కే పడుకుంటా. నాకు పడుకునే వసతి లేకపోతే లాడ్జ్కి వెళ్ళి పడుకుంటా, కానీ నేను నా నిద్ర కోల్పోను. నాకు నువ్వెంత ఇంపార్టెంట్, నిద్ర అంత ఫిక్స్ చేశాడు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత ఏం జరిగింది, ఒక మిరాకిల్ అతని లైఫ్లో. ఎవరింటికి వెళ్ళినా అతనికి 8-8:30 కల్లా భోజనం పెట్టేస్తారు. లేకపోతే తినడు మీ ఇంట్లో, బయటికి వెళ్ళి తినేసి పడుకుంటాడు అంతే. మిమ్మల్ని ఏమనడు. ఫీల్ అయ్యేటోళ్ళు ఫీల్ అవుతారు, బాధ పెట్టేవాళ్ళు బాధపడతారు, అవన్నీ అయిపోయినాయి. అతనికి ఏ ద్వేషం లేదు, కోపం లేదు, ఎవరి మీద ఏమీ లేదు. నేను 9:30కి పడుకుంటున్నాను, మళ్ళీ ఏది ఏమైనా 4:30కి లేస్తాడు. నువ్వు టీ చేసి ఇస్తే తాగుతాడు, లేకపోతే బయటికి వెళ్ళి తాగుతాడు, లేదా చేసుకొని తాగుతాడు, డజంట్ మ్యాటర్. 7:30 కల్లా స్నానం గీనం చేసుకొని తను ఇస్త్రీ చేసి 2 జతల బట్టలు, అడ్వకేట్ అతను, ఎప్పుడు వైట్ షర్టు బ్లాక్ ప్యాంటే, అవి 2 జతలు ఉన్నాయి. 2 రోజులు వేసుకుంటాడు, నైట్ వచ్చి ఉతికేసుకుంటాడు, మళ్ళీ అది ఇస్త్రీ చేసుకుంటాడు మార్నింగ్, మళ్ళీ 2 రోజులు ఇంకో జత వేసుకుంటాడు, దాన్ని నీట్గా సర్దుకుంటాడు. ఎవరితో ఏ పని లేదు. తను జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు కాబట్టి పెళ్ళి కూడా చేసుకోలేదు. అంటే నేను ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా, ఈ మనుషులు, ఈ అమ్మాయి వస్తే అమ్మాయితో పాటు కుటుంబం వస్తుంది, నాకు వద్దురా అది. నేను కోల్పోయేది కొంత కోల్పోయినప్పటికీ కానీ నా జీవితం నాకు చాలా ముఖ్యం. నేను అధ్యయనం చేయాలనుకున్నా, చదువుకోవాలనుకుంటున్నా, ప్రయాణం చేద్దాం అనుకుంటున్నా, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా, మౌనంగా ఉండాలని ఫిక్స్ చేశాడు. ఎంతమంది చెప్పినా వినలే. వాళ్ళ అమ్మ చచ్చిపోద్దా అన్నది, సరే చచ్చిపోగానే సండే చచ్చిపోద్ది అన్నాడు. అసలు మిగతా రోజుల్లో సండే చచ్చిపో అన్నాడు. ఇక్కడ మిగతా రోజులు రానన్నాడు. సండే అయితే వస్తాను, ఇక్కడ ఆ రోజు నాకు సెలవు ఉంటుంది అన్నాడు. ఎవరి మీద ఏ కోపం లేదు. సో లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేసే పద్ధతి వెరీ సింపుల్, అది నువ్వే చూసుకోవాలి. సరేనా? మంచిది గారు, చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సరే మరి ఉంటాను. ఇప్పుడు నేను యూట్యూబ్ ఫిక్స్ చేశాను, జీవితకాలం నేను యూట్యూబ్ చేస్తాను. అయిపోయిందంటే కారణాలు చెప్పకూడదు ఇంకా. సరే మరి. మంచిది. థ్యాంక్ యూ సో